నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. దాదాపు ఒక 100కు పైగా, సుమారు 105, 106 పుస్తకాలు రాయటం జరిగింది. అసలు దేనికి సంబంధించిన పుస్తకాలు రాశారు అంటే, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా అమ్మవారి ఆరాధన అంటే శ్రీ విద్యా ఉపాసనకు సంబంధించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. శ్రీ విద్యకు సంబంధించి కానివ్వండి, యంత్ర మంత్ర తంత్ర ఈ విషయాలపై వాటి గురించి కానివ్వండి, దాదాపు 100కు పైగా పుస్తకాలు రాశారు. దాంతోపాటు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన పండితులుగా ఉన్నారు. వారెవరో కాదండి, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి ఆధ్యాత్మిక నామం స్వామి పరమానంద గారు. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, స్త్రీలకు సంబంధించి ఎన్నెన్నో నియమాలు ఉన్నాయేమో అనిపిస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా. అంటే ఆఖరికి స్త్రీ లేనిదే సృష్టే లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఆ సృష్టికి మూలమైన స్త్రీకి మరెన్నో కట్టుబాట్లు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఈ మంత్లీ సైకిల్స్ విషయంలో కూడా ఎన్నెన్నో నియమాలు ఉన్నాయి. అంటే ఒకప్పటి కాలంలో, పూర్వపు రోజుల్లో అయితే వాళ్ళ ఆరోగ్య రీత్యా ఆ సమయంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటేనే మంచిది అన్నట్లుగా వాళ్ళని విడిగా ఉంచి మిగతా వాళ్ళు పనులన్నీ చేసుకునే వాళ్ళు, ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి కాబట్టి అని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు అది విశ్రాంతి లాగా కాదు, ఇంకా వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళని పక్కన పెట్టేయాలి అనేటట్టుగా అయితే ఇప్పుడు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అసలు వాస్తవం ఏంటి? ఎందుకు పీరియడ్ సమయంలో ఆడవారు దూరంగా ఉండాలి? ఇప్పుడు మనకి వాళ్ళ దూరంగా ఉండి అట్టు పెట్టేసి అంటరాని వాళ్ళు అలా చూస్తున్నారు అనే మాట అబద్ధం. అది ఇప్పుడు జరగటం లేదుగా. అది కొంతకాలం గతంలో జరిగింది, కొంతకాలం క్రితం జరిగింది. ఇవాళ డెవలప్ అయిపోయింది, ఇవాళ జరగట్లా. ఏది, మా పిల్లలు పుట్టక ముందు అది ఖచ్చితంగా జరిగేది. వాళ్ళు మీరు కంప్లీట్గా ఉండాలి అని. ఇప్పుడు మీరు మొట్టమొదటిలో చెప్పినటువంటి మాట పచ్చి నిజం. అది ఏది, ఆ టైంలో వాళ్ళకి విశ్రాంతి అవసరం, అందుకని వాళ్ళని కీప్ ఏ సైడ్, వాళ్ళని అలా మీరు తీసుకోండరా. ప్రతి ఇంట్లోనూ కూడా ఆ రోజుల్లో, అంటే మా చిన్నతనంలో ఉన్నటువంటి రోజుల్లో ఒక సెపరేట్ రూమ్ ఒకటి కట్టేసేవాళ్ళు వీళ్ళ కోసం అని. వీళ్ళు అందులోనే ఉండేవాళ్ళు. దాని పేరే అసలు అదే పేరుతో ఆ రూమ్ను కూడా పిలిచేవాళ్ళు. అంటే ఇంట్లో పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అది ఎప్పుడు ఫుల్లీ ఆక్యుపైడ్ అయ్యేది. ఆ రూమ్లో అలాగే ఉండేవాళ్ళు. ఆ రూమ్ నుంచి వీళ్ళు బయటికి రావక్కర్లేదరా అంటే, మీరు అక్కడే ఖాళీగా కూర్చోండి, మీరు కబుర్లు చెప్పుకోండి, లేకపోతే అష్టాజమ్మ ఆడుకోండి, మీ ఇష్టం, వి స్పెండ్ ది టైం, వి టేక్ రెస్ట్, అలా అట్టి పెట్టేశారు. అది అంతవరకు బాగుంది. అయితే ఏమైందంటే, మనకి ఛాదస్తమం అనేటటువంటిది ఒకటి ఉంది కదా. ఛాదస్తమం అంటే ఏంటి? ఒకసారి నన్ను ఎవరో అడిగారు, ఛాదస్తమం అంటే ఏంటి సార్, ఆయన తెలిసినటువంటి పండితుడు అని కదా అని. నిజమే, ఛాందస్సుడు అంటే వేదాలు బాగా చదువుకుని పరిజ్ఞానం ఉన్నటువంటి మూర్ఖుడు అని, అన్నీ తెలిసినటువంటి మూర్ఖుడు అని. మరి ఇప్పుడు అదే పరిస్థితి, అన్నీ తెలుసు వెళ్ళు, వాళ్ళ మొహం చూస్తే మాకు ఇబ్బంది వచ్చేస్తుంది, మేము మడిగట్టుకున్నాం, వాళ్ళు మాకు కనిపించకూడదు, ఇలాంటివన్నీ కూడా మరి చేదస్తం అయిపోయినాయి కదా. వాళ్ళని మీరు ఇంట్లోకి రానియమన్నారు. ఎందుకు రానియమన్నారు? వాళ్ళకి రెస్ట్ అనే మాట మీరే చెప్తున్నారు. కానీ మీరు ఆ మాట మర్చిపోయి అదేదో మీరు అంటరాని వాళ్ళని ఆ రోజుల్లో చూశారు. వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళని మేము తీసుకోకూడదు, వాళ్ళు అసలు వాళ్ళ మొహం చూడకూడదు, మేము మడి కట్టుకున్నాం, మా మడి అస్త నాశనం అయిపోతుంది, తగలబడిపోతుంది, ఇలాంటి వేషాలు చాలా వరకు వేస్తారు. అవి పూర్తిగా మన వాళ్ళు వేసినటువంటి వేషాలు, ఏ అనుమానం లేదు. ఇప్పుడు నేను అన్నట్లుగా ఇది విశ్రాంతి కోసమైనా, దీని వెనకాల శాస్త్ర ప్రకారంగా ఇంకేదైనా ఆంతర్యం ఉందా అండి? విశ్రాంతి కోసము, ప్లస్ ఏమంటే అక్కడ ఆ టైంలో బ్యాక్టీరియా ఏదో ఒకటి ఫామ్ అవుతుంది అని అంటారు వాళ్ళు. ఆ బ్యాక్టీరియాతో కొంచెం ఈ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి. అందుకని వాళ్ళని దూరంగా అట్టి పెట్టేయటం అనేది చాలా, వాళ్ళు ముట్టుకున్నటువంటి బట్టలు కూడా మన ఇండ్లలో కలుపుకోవటం అనేది మంచిది కాదు అని అలా వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ రాను ఏమైందంటే సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది, పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళటం మొదలుపెట్టారు. ఇక్కడైతే దూరంగా కూర్చోబెడుతున్నారు, మరి బయటకు వెళ్ళి ఆఫీస్లో ఏం చేస్తారు? మరి పనులు చేయాలి కదా. మరి అలా పనులు చేసేటప్పుడు ఇంకా మీరు సెపరేట్గా కూర్చోటం ఎలా? మీరు ఇంట్లో తిరగచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ ఏమైందంటే, మరి ఇదంతా కూడా ఇది చాలా
అనాచారము అనాగరికము అని చెప్పేసి ఒకసారి ఒకళ్ళు నాతో మాట్లాడారు. ఏమైందర్రా అన్నాను నేను. ఏమండి నేను డాక్టర్ని. ఓకే, అమ్మాయి డాక్టర్. మన శరీరంలో ఉన్నదే కదా బయటకు వచ్చిందే, కొత్తదేం రాలేదు కదా, మరి దానికోసం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము ఇంట్లోకి వస్తేనో లేకపోతే ఇంట్లో తిరిగితేనో వచ్చే నష్టం ఏంటి? మేము పూజాధికారుల్లో పాల్గొనకూడదా? కూడదని ఎవరు చెప్పారు? మేము ఇలా తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మేము సైన్స్ చదువుకున్నాం కదా అని. తెలివితేటలు చాలా పెరిగినాయి. సైన్స్ చదువుకుంటాను అంటే మీరు ప్రాపర్గా అర్థం చేసుకుని మాట్లాడండి, అంతేగాని అతి తెలివితేటలు వద్దు ఇందులో. వాళ్ళు ఏం చెప్పింది, మిమ్మల్ని ఏమన్నప్పుడు ఒకటే క్వశ్చన్ వేశానమ్మా, నిజమేనమ్మా, చాలా బాగుంది, మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కూర్చున్నాం, ఇవాళ 10ంటికి 9ంటికి వ్రతం చేద్దాం అనుకున్నాం, నీకు సడన్గా అంటే అనుకోకుండా ఉన్నట్టుండి మోషన్స్ మొదలైనాయి, కంటిన్యూగా వెళ్ళిపోతున్నావు, అసలు ఎప్పుడు 5 నిమిషాలకు ఒకసారి పరిగెడుతున్నావు నువ్వు, మరి ఇప్పుడు వ్రతం చేస్తావా ఆపేస్తావా, నువ్వేం చేస్తావు? ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతం పూర్తి చేయాల్సిందే కదా గురువు గారు. అంటే ఇప్పుడు మరి నువ్వు లెటర్లు వచ్చినటువంటి బట్టలతోనే కూర్చుని దేవుడికి వ్రతం పూర్తి చేస్తావా? ముందు అంటే అది పరిష్కారం ఏదో రకంగా చేసుకొని పరిష్కారం రాలేదమ్మా, మరి ఏం చేయాలంటారు అక్కడ? రాలేదు, అదే నేను అడిగేది. ఇప్పుడు మరి నువ్వు లెటరింగ్ పోయి ఇచ్చావు, లెటరింగ్ పోయి అలాగే కూర్చోలేవు కదా, మళ్ళీ దేవుడా నీ దగ్గర కూర్చుంటాను, అమ్మమ్మ మళ్ళీ పరిగెత్తేస్తాను, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటాను, అలా నువ్వు చేయగలవా? చేయమండి. అప్పుడు మరి ఏం చేస్తావు? నేను పోస్ట్ పోన్ చేసుకుంటాను. ఎందుకని? మరి ఇప్పుడు లోపల దగ్గర బయటకు వచ్చింది, నేను అడిగేది అదే, లోపల దగ్గర బయటకు వచ్చింది, మరి ఇక్కడ లోపలిది బయటకు వస్తే నువ్వే భరించలేవా? మరి అక్కడ వస్తే బయట మమ్మల్ని భరించమంటావా? ఎందుకు? అక్కడిది మేము చెప్తున్నది నీకేంటి? నేనేమి అంటరాని వాళ్ళకి మళ్ళీ మనం తోసేమని కాదు కదా, నీకు రెస్ట్ కావాలి, ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత పెట్టుకోమ్మా, పెద్ద కొంబెమ్మడిపోయింది, ఎవరికైనా సహజమే కదా. కాబట్టి ఇది వాళ్ళకి వాళ్ళు ఏదో మాకేమో చాలా ఎక్కువ తెలుసు అని వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఇవి తప్పించి అంతకన్నా ఏమి లేదు. ఇది కేవలము సైంటిఫిక్, ఆచారం అనేది పూర్తిగా సైన్సు. ఈ విషయాన్ని గుర్తించుకుంటే చాలు, ప్రతి విషయం సైన్సే. అయితే ఇది సైన్సా, ఇది ఎలా అవుతుంది మీరు మాకు చెప్పండి అని మీరు అడిగితే కొన్ని విషయాలు మేము చెప్పలేకపోవచ్చు, అంటే మా పరిజ్ఞానం సరిపోకపోవచ్చు. అంత మాత్రం చేత దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సైన్స్ అని మాత్రం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు సైన్స్. ఎవరు ఏ హేతువాదులు కానీ ఎవరు కానీ వచ్చి ఇదంతా అనాచారం, ఈ సైన్స్ ప్రకారం మేము ఒప్పుకున్నాం, అసలు మీరు ఎవరు నేను ఒప్పుకునేందుకు? సైన్స్ అంటే సైన్స్ ఏమి భగవంతుడు లేడు అని చెప్పట్లేదు కదా, సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒక సెపరేట్గా ఉన్నది అని చెప్తోంది కదా, దాన్నే కదా మనం అంటూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ ఛాందస్సాన్ని మేము ఖండిస్తాం, మనం అంతా కూడా ఖండిస్తాం. ఈ ఛాందస్సం అనేది పనికిరాదు అన్నాం అంతే, దాన్ని వదిలిపెట్టేస్తే మిగిలిందంతా సైన్సే. మనం చెప్పినటువంటివి ఇవాళ సైంటిఫిక్ మెథడ్స్ బోల్డ్ అని వచ్చినాయి. అయినప్పటికీ మరి మోషన్స్ చేస్తున్నాం, ట్యాబ్లెట్ వేసుకుంటే వేసుకున్న వాళ్ళు 4 రోజులు ఆగి వ్రతం చేసుకుంటే నీకు నష్టం ఏమైంది? అలా మనం సర్దుకుంటున్నాం. ఇప్పుడు సరే మీరు అన్నట్లుగా ఇబ్బంది ఉంది అని అంటే ఇబ్బంది పోయిన తర్వాత ముందరో ప్లాన్ చేసుకోవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి గురుగారు? మరి అది మనం చేతులారా చేసుకున్నది అయితే కాదు కదా. అవి చేతులారా చేసుకున్నవి కాదు. కొన్ని చోట్ల మరి సందర్భానుసారం అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మనం అకౌంట్లోకి తీసుకుని అమ్మ ఇది ఏం చేయాలి ఇప్పుడు అనేటటువంటిది. ఎందుకంటే ఒకసారి ఎప్పుడో ఓ మనవరాలు వచ్చింది, వాళ్ళు ఎవరో దీనికి ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, నిజంగానే అమ్మాయికి ఇబ్బంది అనేది వచ్చింది. ఇబ్బంది అనేది వచ్చింది, అన్నీ అయిపోయినాయి, 4 days అయిపోయినాయి, కానీ ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది, ఈ బ్లీడింగ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అమ్మ ఏం చేయాలి ఇప్పుడు అని అడిగింది. మరి డాక్టర్కి ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళామా లేదా అనేది తర్వాత, మరి కంటిన్యూ అవుతుంది కదా, ఏం చేయాలంటే అప్పుడు ఆ పెద్ద ఆవిడ సలహా చెప్పింది, ఏం లేదమ్మా అది మెడికల్ ప్రాబ్లం ఇప్పుడు నీకు, కాబట్టి దాని గురించి నువ్వు పట్టించుకోకర్లా, యూ కెన్ కంటిన్యూ, నీ వ్రతం నువ్వు చేసేసుకోవచ్చు, మెడికల్ ప్రాబ్లం కాబట్టి. ఆ మొట్టమొదటి 4 days అయిపోయినాయి కదమ్మా, నేను ఇంకా ప్రాబ్లం ఏం లేదు, నువ్వు చేసేయచ్చు. అటువంటి పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు ఏమన్నా చెబితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం చేయటం అనేది ఉత్తమమైన పని.
అంటే ఇప్పుడు అది మెడికల్ ప్రాబ్లం ఓకే. కొంతమందికి స్వతహాగానే మంత్లీ సైకిల్ ఖచ్చితంగా ఆ 4 డేస్, 5 డేస్ కాకుండా అవునమ్మా. వారం రోజుల పాటు కంటిన్యూ అవునమ్మా. అవుతూ ఉంటుంది. అవునమ్మా. అప్పుడు ఆ 5 రోజులు అయిపోయిన తర్వాత నిజంగా ఇలాంటి శుభకార్యాలు, ఇంట్లో పూజలు ఏమన్నా ఉంటే వాళ్ళు పూజల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారా? ఎందుకురా ఇదివరకు దాకా మా ఇంట్లో వంట మనిషి ఉండేది. హ్మ్. ఆ అమ్మాయికి వస్తే ఓ 10 వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా కంటిన్యూ అవుతూ ఉండేది. హ్మ్. ఇప్పుడు అదే మాట చెప్పింది. అమ్మ మరి ఇట్లా అవుతుంది అని. హ్మ్. హ్మ్. అమ్మ నీ మొట్టమొదటి ఆ 4 డేసే నీకు ప్రాబ్లం. ఆ! మిగిలిందంతా మెడికల్ ప్రాబ్లం. కాబట్టి నువ్వు ఆ 4 రోజులు నువ్వు మానేయి. నువ్వు రెస్ట్ తీసుకో మానేసేయి. ఆ తర్వాత 5వ రోజు నుంచి నువ్వు మామూలుగా నువ్వు వచ్చి నీ పని నువ్వు చేసుకో. మా వంట కార్యక్రమాలు మాకు వంట నువ్వు చేసి పెట్టేసి హ్మ్. దేవుడు తింటాడా తినక చస్తాడా ఏంటి ఏం తిండు. హ్మ్. నేను తింటున్నాను కదా, నేను తిన్నప్పుడు దేవుడు ఎందుకు తిండు. కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. హ్మ్. మెడికల్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు మనం ఏం పట్టించుకోక్కర్లేదురా అమ్మ. అంటే 1, 2 సార్లు ఏదో మీరన్న మెడికల్ ప్రాబ్లమ్ ఉంటే ఓకే. అది ప్రతి నెల అదే వాళ్ళకి కంటిన్యూ అదే అవుతుంది ఉంటుందమ్మా అని మెడికల్ అంటే అది ప్రాబ్లం కదా. అది దాన్ని ఏమంటారు లాంగ్ స్టాండింగ్ డిసీజ్ కదా అది. ఓకే. దాన్ని మనం ఏం చేయలేము. హ్మ్. హ్మ్. దాని మెడిసిన్ కూడా ఏం లేదని డాక్టర్ గారు చేతులు ఇచ్చేసాడు కదా. కాబట్టి మనం కంటిన్యూ చేసేసుకోవటమే, మనం అలవాటు పడిపోవటమే. భయపడాల్సిందేం ఏమి లేదంటారు. లేదు, కానీ ఏమి చాలా లేదు. మందిలో ఒక శంక ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. ఉంటుందమ్మా కొంత ఛాందసం అనేది ఉంది కదా, హ్మ్. అది పట్టి పీడిస్తుంది. మన గతంలో చేస్తున్నటువంటి ఒక ఆచారం అనేది ఉంది, హ్మ్. అది పట్టుకుని లాగుతూ ఉంటుంది మరి. హ్మ్. అందుకని ఇట్లాంటి అనుమానాలు వస్తాయి మనకి. ఓకే. ఇప్పుడు ఏదైనా క్షేత్ర దర్శనానికి, స్వామివారి దర్శనానికో, అమ్మవారి దర్శనానికో ఉమ్, వెళ్ళినప్పుడు ఉమ్. అసలప్పుడు సందర్భమే కాదు. అవును. కొన్నిసార్లు జర్నీల వల్లో మీరన్నట్టు ఈ మెడికల్ ప్రాబ్లమ్సో ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా దర్శనానికి వెళ్ళే క్యూ లైన్‌లో ఉన్నప్పుడో, ఏదో ఒక సందర్భంలో ఆ క్షేత్రంలో ఉన్నప్పుడో దర్శనానంతరం వచ్చిందే అనుకోండి. చాలా భయపడుతూ ఉంటారు. అవును వచ్చింది అంటే ఇప్పుడు నేను వచ్చి ఏదో మెడికల్ ప్రాబ్లం రా ఏం పర్లేదు నువ్వు వెళ్ళు అని నేను చెప్పిన సైకలాజికల్ ప్రాబ్లం మనస్సాక్షి అది ఒప్పుకోదు. అస్తే వినరు, ఎవరో వినరు. అలాంటప్పుడు ఏమిటి అంటే మీరు 4వ రోజు నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ నువ్వు భగవంతుడి దర్శనం చేసుకోవాలి, లేకపోతే చేయటానికి వీలు లేదు అనేటువంటిది వాళ్ళ ఒక రూల్ ఉంది. హ్మ్. ఆ 3 డేస్ అయిపోయిన తర్వాత చేయటానికి లేదు. 4th డే కూడా ఈవినింగ్ వరకు ఆగి నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు భగవంతుని దర్శనం చేసుకొని రావాలి. హుహు. అంటే అది అక్కడ పెద్దవాళ్ళు చెప్పేవంటి మాటే అది. ఓకే. కాబట్టి మనకు కొన్ని విషయాల్లో ఈ అనుమానాలు వచ్చినప్పుడు హ్మ్. పెద్దవాళ్ళు ఏం చెబితే అది మనం చేయటం అనేది చాలా సుఖమైన పని. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 డేస్ విషయము, 5 డేస్ విషయం గూడా గురువుగారు సామాన్యంగా వింటూ ఉంటాం. పెద్దవాళ్ళు చెప్తూ ఉమ్, ఉంటారు గదా! ఉమ్. ఇళ్లల్లో. పెళ్ళయ్యి పిల్లలున్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అసలు పెళ్లి గాని పిల్లలకి ఒక రకంగా ఉంటుంది ఈ నియమము అని చెప్పి. ఇది నిజమేనా అండి? అంటే ఇప్పుడు సహజం కదమ్మా, వాళ్ళకి వీళ్ళకి ఆ క్రమంలో తేడా ఉంటుంది. ఆ! అందుకే చెప్పింది నమస్కారం పెట్టి పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేయమంటే అది చేయటం అనేది చాలా ఉత్తమం. హ్మ్. అమ్మమ్మ నాయనమ్మ ఎవరో ఉంటారు కదా, అవును. వాళ్ళు చెప్పింది మనం కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవటం హ్మ్. హ్మ్. అయితే కొన్ని సార్లు వాళ్ళు చెప్పిన మన మిగిలినటువంటి సర్కమ్స్టెన్సెస్ మనం పర్మిట్ చేయవు. అవి ఎలా పర్మిట్ చేస్తే అలా చేస్తాం. హ్మ్. మీకు ఆఫీస్కి వెళ్ళాల్సిందే, ఏం చేస్తా ఆఫీస్కి వస్తావు కదా. అవును. మా మామ చెప్పిందండి రావద్దండి అంటే అది కుదరదు కదా. హ్మ్. కాబట్టి అంతే. అంత భగవంతుడి మీద వదిలేసి అంతే ఎవరి పనులు మరి. వాళ్ళు చేసుకొని కొన్ని పోవడం. చోట్ల అది భగవంతుడి దగ్గర మాత్రమే అక్కడ పాటిస్తాం ఈ రూల్స్. హ్మ్. ఇక్కడికి వచ్చేప్పుడు జనరల్ మనకు మామూలుగా వచ్చేస్తుంది, హ్మ్. తప్పదు. ఇప్పుడు సరే అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యమో, వ్రతమో ఏదైనా పూజ ఉంది అనుకోండి. ఉమ్, పూజలో పాల్గొనే వాళ్ళకి నార్మల్‌గానే ఉంది. ఎటువంటి పీరియడ్స్ లేవు. ఉమ్. కానీ ఆ ఇంట్లో మిగతా వ్యక్తులకు ఎవరికన్నా పీరియడ్‌లో గనుక ఉంటే అసలు ఆ ఇంట్లోకే రావద్దు. పూజ వాళ్ళని వరకు రాకుండా ఉంటే వాళ్ళని సరిపోతుందా? పక్కన కూర్చోబెట్టేస్తాం. అమ్మ మీరు ఆ పక్కన అక్కడ కూర్చొని చూడండిరా, ఆ పక్కన హాల్‌లో పక్కన గది ఉంది కదా. చూడొచ్చంటారా అలా? ఎందుకు చూడకూడదు, మేము చూడొద్దని అనలేదు కదా, అక్కడ హ్మ్. కూర్చొని చూడండి. హ్మ్. అంతేగాని మేము చదువుకున్నాం కదా, మా సైన్స్ తెలుసు కదా అని మీరు ఎగురుకుంటూ వచ్చి మధ్యలో తిరగద్దు. ఎందుకనంటే ఇది దానివల్ల ఏదో మాకు ప్రాబ్లం వస్తుందని కాదు, మీకే ప్రాబ్లం. హ్మ్. ఎవరినా కనుక ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మిగిలిన లేడీస్కే అక్కడ తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని బూతులు తిడతారు. అవును. అందుకని మీ స్కిన్ మీ సేవ్ చేసుకోండి. హ్మ్. మీరు ఆ గదిలో కూర్చొని చూడండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం మాట్లాడరు. హ్మ్. మీరు వచ్చి అందరితోనూ పాటు కలిసి తిరక్కండి. హా! మీరిందాక నేను క్వెషన్ అడిగిన వెంటనే మీరన్నది
ఒకప్పటి రోజుల్లో అలా, ఇప్పటి రోజుల్లో ఇలా, ఇప్పటి రోజుల్లో ఇక్కడ ఇట్లా ఎలా ఉందమ్మా లేదు అని చెప్పి. అవును అయితే కొన్ని నియమాలు అప్పట్లో కరెక్ట్గా కొన్ని కాదు మొత్తం నియమాలు అప్పుడు పాటించారు. ఇప్పుడు కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అస్సలు పట్టించుకొని వాళ్ళే ఉన్నారు. అవును ఇప్పుడు వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అప్పుడు అట్లా పాటించారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, సంతానం కూడా చాలా హెల్తీగా ఉంది. ఇప్పుడు ఈ వస్తున్న ఇబ్బందులకి ఇవి పాటించకపోవటమే కారణము అని అని ఇది నిజమేనా? అనే 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 మనం చెప్పాల్సి వస్తుంది. ఆ, మీరు ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవటం లేదు, మరి మీ ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి. ఉమ్, వస్తున్నాయని మనం చెప్పినా వాళ్ళు వినేటువంటి కండిషన్లో లేరు వాళ్ళు. ఉమ్, మనం ఎవరికి చెప్తాం? ఉమ్. వస్తే ఫేస్ చేయటమే అంతే. ఇప్పుడు మీరేమో అంటే శాస్త్ర ప్రకారంగా కానీ సైన్స్ పరంగా చూసుకున్నా 4 రోజులు దూరంగా ఉండడమే ఉత్తమం ఉండటం ఉత్తమం అంటున్నారు. అంతే. కానీ సోషల్ మీడియాలో మనం ఈ వీడియోస్ ఈ 30 సెకండ్స్ 15 సెకండ్స్ వీడియోస్ వచ్చిన తర్వాత అవును. చాలా మంది కొన్ని వీడియోలు ఉమ్. సోషల్ అలా మీడియాలో ఎందుకు అప్లోడ్ ఉండాలి చేశారు. మేము? ఉండాలి కాదు గురుగారు, ఆ. ఏకంగా నేను అమ్మవారికి ఆ పీరియడ్ సమయంలో కూడా సేవ చేసుకున్నాను, స్వతహాగా మాకే ఆలయం ఉంది, ఇలాంటి వార్తలు కూడా మనం వెరీ విన్నాం. గుడ్ వెరీ గుడ్. తాంత్రికంలో అలా చేసేవండి పద్ధతి అనేది ఉంది. పర్టికులర్గా ఆ టైంలోనే అమ్మవారిని మనం ఇచ్చేయటము, అప్పుడు ఆ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి గతంలో మనం ఇక్కడే మనమే చెప్పుకున్నామా, కామాఖ్యలో కూడా అవునండి, మనం మాట్లాడుకున్నాం. ఉమ్, ఉమ్, ఆ జూలై నెలలో ఆ పర్టికులర్గా పెడతారు. అయితే అక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆలయం తలుపులు మూసేస్తారు. ఆలయంలోకి అర్చకుడు కూడా లోపలికి వెళ్ళడం, ఆ, తలుపులు వేసి ఎవరింట్లో వాళ్ళు పడుకుంటారు. ఆ. ఈ భక్తులు మాత్రం ఆలయం చుట్టూ చేస్తారు. ఉమ్, 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 ఉమ్. అసలు వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళు అక్కడ జపాలు చేస్తూనే ఉంటారు. ఉమ్. అంటే ఆ జపం చేస్తే ఆ టైంలో వాళ్ళకి ఆ జపంలో చాలా పట్టు ఉన్నది అనేటువంటి ఎంత తాంత్రికమైనటువంటిది. ఓ, అంటే తాంత్రిక విషయంలో వచ్చేసరికి తప్పలేదు ఇది. ఏం లేదు. అంటే ఇప్పుడు వామాచారంలో కూడా ఉన్నదండి అని Hmm. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఉమ్, ఉమ్. కామాఖ్య ఆలయం వామాచారంలో ఉంది, మరి వాళ్ళే మూసేస్తున్నారుగా. ఉమ్, ఒకసారి మేము వెళ్ళినప్పుడు మాతో వచ్చినటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది. ఉమ్, ఆ రోజున 4th డే అమ్మాయి అడిగేస్తుంది, ఆ పూజారి గారిని అడిగేస్తుంది, ఉమ్. అయ్యా మరి ఇట్లాగా అంటే, అమ్మ ఇవాళ నువ్వు రావద్దు, రేపురా, నీకే కాదు చెప్పేది, ఈ సాక్షాత్తు మా అమ్మైనా మా చెల్లెళ్ళైనా ఎవరైనా సరే ఇదే పద్ధతి మేము పాటిస్తూ ఉంటాం. ఉమ్, ఇప్పుడు మేము అమ్మవారి తలుపులు, గుడి తలుపులు కూడా మేము మూసేస్తున్నాం కదా, అవును. కాబట్టి నేను ఎలా చేస్తాను లోపలికి, ఉమ్, కాబట్టి వెళ్ళటం అనేది మంచిది కాదు. వామాచారంలో కూడా ఎలా చేయరు, ఆహా. అది మనం గుర్తించాల్సింది ఇక్కడ. ఉమ్, ఓన్లీ అప్పుడు నేను అడిగాను, మరి ఇలా చేస్తున్నారు కదా, ఇది మామూలు కదండి, ఇది అవతల పక్కన ఉంటారు వాళ్ళు తాంత్రికులు, ఆహా. ఆ బ్రహ్మపుత్ర నది దగ్గర కూర్చుని వాళ్ళంతా ఏదో ఈ తంత్రం చేస్తూ ఉంటారు, ఉమ్, వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి తాంత్రికంలో చేసే పద్ధతులు ఇవి చాలా చేస్తూ ఉంటారులే తాంత్రికంలో. ఉమ్. ఉమ్. మాట్లాడుకుందాం గురుగారు మనం వాటి గురించి కూడా మరొక వీడియో. ఇంకో దాంట్లో చెప్పుకుందాం, ఎందుకంటే చాలా అది చాలా డెప్త్ ఉంది అందులో మళ్ళీ. ధన్యవాదాలండి. నిజంగా చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి ఈ పీరియడ్స్ విషయంలో. నిజంగా దైవారాధన కూడదు అని, చెయ్యొచ్చు అని చెప్పి మీ మాటల ద్వారా చాలా మందికి ఒక మంచి విషయం అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఉంటుంది. వెరీ గుడ్, వెళ్తుంది. గురుగారు, మనసు అనేది కోతిలాగా చాలా చంచలం, దాన్ని చాలా అంటే కష్టం అదుపు చేయడం అంటూ ఉంటారు. Hmm. నిజంగా ఏకాగ్రతతో కొన్ని పనులు చేసినప్పటికీ చాలా వరకు ఫలించవు, ఎక్కడో ఏదో ఒక లోపం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఇలాంటి ఏకాగ్రత లేని స్థితిలో మనం గనక ఏదైనా మంత్ర సాధన జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుందంటారా? అసలు ఏకాగ్రత లేకుండా కొన్ని పనులు చేయడం సాధ్యం కాదు. హ్మ్. ఏంటి గురుగారు కొన్ని పనులు? నా నోటితో చెప్పేసి మరీ బాగుండదు. చెప్పదగినవే చెప్పండి. కొన్ని పనులు ఏకాగ్రతతోనే చేయాలి మనం. హ్మ్. వాళ్ళు రైఫిల్ షూట్ చేస్తున్నాం, హా. షూట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏకాగ్రతే ఉండాలి కదా తప్పించి ఏదో అర్జునుడికి అయితే ఆ పిట్ట కన్ను అంటే పిట్ట కన్నే కనిపించింది, అవును. మరి ఆ పక్కన ఉన్నట్టు ఆకులు కనిపించినాయి, కొమ్మలు కనిపించినాయి, రెమ్మలు కనిపించినాయి అంటే నువ్వు దేని మీదకి వేస్తావు బాణం? హ్మ్. కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్తోనే కొన్ని పనులు చేయాలి. మనం జపం చేయదలుచుకున్నా, తపం చేయదలుచుకున్నా, పుస్తకం చదవదలుచుకున్నాం, ఒక ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాం, మనసు దాని మీదనే లగ్నం కావాలి. ఏ పని చేసినా సరేనమ్మా, హ్మ్. నీ మనసు ఫుల్గా లగ్నం కావాలి. అందుకే చెప్పాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధం మక్షయోహు అని. ఆ మనస్సు చేసేవంటి వీటి వల్లనే నీకు బంధము మోక్షము అనేది కలుగుతుంది అన్నాడు. అదే ఆధ్యాత్మిక విషయం కాబట్టి ఆ మాట చెప్పాడు.
ఇప్పటికే ఇక్కడైతే మనకి రిజల్ట్ గుడ్ బ్యాడ్ ఏదనేది ఇక్కడ దాన్ని బట్టే వస్తుంది. అవును. సో మనస్సు సరిగా లేకుండా మనస్సు నిలకడతో కనుక చేస్తే మంత్రం అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఇప్పుడు నేను మంత్రం చేయాలి అని ఇలా కూర్చుంటే ఇలా కూర్చుని ఎప్పుడైతే కళ్ళు మూసుకుని నేను మంత్రం చేయడం మొదలుపెట్టాను, ఆ ధ్యాన శ్లోకం చదివాను, ఆ దేవత ఇలా నువ్వు నాకు ఎదురకుండా కనిపించాలి అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి అంటే నేను కళ్ళు మూసుకుని ఇప్పుడు నాకు విజిత అని అంటే నువ్వు నా కంటికి ఎదురుకుండా ఇట్లా కూర్చుని కనిపించాలి. అంత కెపాసిటీ నాకున్నదే అంటావా? లేకపోవచ్చు, అది వేరు, కానీ ఉండవలసిన సిస్టమ్ అది అలా జరగాలి. సో మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్ర అధిదేవత ధ్యాన శ్లోకంలో చెప్పాం మనం, ఏదో సకుంకుమలే బ్రాహ్మణికి తుమ్మిక స్తోరికామన్నాం. ఆ ఫకీలో ఉన్నటువంటి దేవత యొక్క రూపం మనం ఎదురకుండా కనిపించాలి. కనిపిస్తే మనం చేసేటువంటి మంత్రం వెంటనే సిద్ధిస్తుంది. మరి వెంటనే కనిపించినప్పటికీ వెంటనే సిద్ధిస్తుందా? హిరణ్యకశిపుడు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. కాన్సన్ట్రేషన్ ఉన్నదా? పిచ్చి కాన్సన్ట్రేషన్ ఉంది. వాడికి లేకపోవటం ఏంటి? సామాన్యం ఏంటి హిరణ్యకశిపుడు అంటే? అవత పరబ్రహ్మస్వరూపం ఎంత గట్టిదో దానికి ప్రతినాయకుడు కదా ఆయన. ఆయన విలన్ కాదు, అక్కడ ప్రతినాయకుడు. కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. ఉండి కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఓం నమో బ్రహ్మదేవాయ, బ్రహ్మదేవుడు ఎదుర్కొండానే కనిపిస్తున్నాడు ఆయనకి. కానీ వచ్చి నుంచోలా. ఎందుకని? మరి రావాలి రాలా అంటే నీ ఇది సరిపోలా. మరి వచ్చే వరకు నేలేవను అన్నాడు. అవుతుందా కదా? ఇక్కడ వచ్చే వరకు నేలేవను, నేను రాను రా, నువ్వు చెయ్యి కానీ చూద్దాం. రాను అనలేదు, బ్రహ్మదేవుడి దగ్గర పక్షపాతం లేదు, రాను అనలా, నువ్వు చెయ్యి అన్నాడు. సరే, ఈయన 12,000 దివ్య సంవత్సరాలు ఒళ్ళంతా ఇదైపోయింది, ఏం మిగలలేదు, ఓన్లీ బొంకలు మాత్రమే మిగిలినాయి. అటువంటి స్థితిలో బ్రహ్మదేవుడు చాలా మెచ్చుకున్నాడు, బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాడు రా, చాలా బాగుంది, ఆనందించాడు. దేవతలు ఇక్కడ మనం ఆ దేవత యొక్క మనస్తత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. బ్రహ్మదేవుడి కోపం లేదు, చాలా బాగా చేస్తున్నాడు, గొప్పగా తపస్సు చేస్తున్నాడు, వాడికి మనం వరం ఇచ్చి తీరాలి. దేవతలంతా పరిగెత్తుకొచ్చారు. వచ్చి చూడు బ్రహ్మదేవ, నువ్వు మాత్రం వెళ్ళకు, వాడి వరాలు ఎక్కువ, వాడు దుర్మార్గుడు, రాక్షసుడు, ఎందుకంటే వీడు పగల కొట్టాడు, అందుకని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు, వాడి వరాలు ఇయ్యొద్దు అన్నారు. అది ఎట్లా కుదురుతుంది? వాడు పరీక్ష పాస్ అయ్యాడు, మరి వాడికి రిజల్ట్, వాడి సర్టిఫికేట్ ఇచ్చేయాలి కదా, వాడి రిజల్ట్ ఏదో ఇవ్వాలి, నేను ఇవ్వాలి, నాతో వాడు మీరు కూడా రండి అన్నాడు. అందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. అప్పుడు ఆయనకి కావాల్సిన వరాలు సరే ఏదో ఇచ్చేసాడు అనుకోండి. కాబట్టి ఇక్కడ మనస్సు కాన్సన్ట్రేషన్తో అంత కాన్సన్ట్రేషన్తో చేసినప్పటికీ కూడా 12,000 దివ్య సంవత్సరాలు పట్టింది. అంటే ఇక్కడ మనం ఏం కోరుతున్నాము అనేటటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కోరికని బట్టి. ఇప్పుడు మనం ఏదో సామాన్యంగా వెళ్ళి, అమ్మ నాకు 10 రూపాయలు ఇంక్రిమెంట్ పెంచాలి, ఇవాళ ఏదో మీటింగ్ జరుగుతుంది, అందరూ నా పేరు కూడా ఉండేట్టు చూడు, నా ఇంక్రిమెంట్ వచ్చేట్టు చూడు, నమస్కారం పెట్టుకున్నాం. దానికి కావాలంటే ఒక పూజ చేయించాం, ఏదో వచ్చాం, మన అదృష్టం బాగుంటే ఇక్కడ వచ్చేస్తుంది, అయిపోతుంది. ఇది చాలా చిన్న కోరిక, అసలు పెద్ద కోరిక కింద లెక్కే కాదు ఇది. కానీ మరి హిరణ్యకశ్యపుడు కోరినటువంటి కోరిక ఏంటిది? నేను శాశ్వతంగా ఉండాలి అనేటువంటి దీంతో కోరాడు. అంటే పరబ్రహ్మ స్వరూపం, ఆ తత్వం వాడికి కావాలి అని కోరాడు ఆయన. సామాన్యం. అందుకని అంత గట్టిగా తపస్సు చేయాల్సి వచ్చింది. మనం కూడా అంతే. ఇప్పుడు ఇదైతే పోనీ ఆ ఇంక్రిమెంట్ కాబట్టి అనుకున్నాం, అదే నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి అనుకున్నాము, అప్పుడు వీడికి అర్హత ఉందో లేదో, వీడి రాతలో ఉందో లేదో మరి చూసుకోవాలి. ఆ చేసే ప్రయత్నం కూడా చాలా గట్టి భగీరథ ప్రయత్నం చేయాలి. అందుకే చెప్పేది కొన్ని విషయాలు మనం అవతల రిజల్ట్ ఏమిటి దాన్ని బట్టి ఇక్కడ మనం చేసేటువంటి ప్రయత్నం అనేది ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు చాలా పట్టుదలతో నిష్టలు నియమాలు అన్నీ పాటించి ఇంకా కఠోరమైన దీక్ష, ఇది నాకు అయ్యేదాకా నేను కదలనని నేను కూర్చుంటే నా తలరాతలో లేనిది కూడా నాకు నిజంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందా అంటే, ఇప్పుడు మార్కండేయుడు విషయం, మృకండ మహర్షి విషయంలో అదే మార్కండేయుడికి వచ్చేప్పటికి జరిగింది కదా. మృకండుడికి పిల్లలు లేరు, ఈశ్వరుడిని అడిగాడు, పిల్లలు కలిగే రాత నీకు ఈ జన్మలో లేదన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన.
ఈయన వదలలేదు. మళ్ళీ తపస్సు కంటిన్యూ చేస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఏంట్రా బాబు నన్ను తాగుకొట్టేస్తున్నావు, ఏమి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. నా పిల్లలు కావాలి. సరే అప్పుడు ఏదో ఆయుష్ తక్కువడా ఏదో ఒక పిల్లవాడు నీకు పుడతాడు అన్నాడు. మరి సాధించాడు. కాబట్టి అలా కంటిన్యూగా కనుక చేసినట్లయితే అంతకాలం మనం చేయగలగాలి. మీకు ఇందులో సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒకసారి ఈ మృత సంజీవిని విద్య అనేది ఈశ్వరుడి దగ్గర ఉంది. విద్యలకు అన్నింటికీ అధిపతి దక్షిణామూర్తి కదా శివుడు. ఆ శివస్వరూపం ఆయన దగ్గర ఉంది మృత సంజీవిని విద్య. శుక్రాచార్యుడు వెళ్ళాడు, రాక్షస గురువు. దేవదాన యుద్ధంలో ఈ సంగ్రామంలో రాక్షసులు చచ్చిపోతున్నారు, వాళ్ళని బతికించుకోవాలి ఎలా, అందుకని వెళ్ళాడు. ఏం కావాలయ్యా అన్నాడు. నాకు మృత సంజీవిని విద్య కావాలి. ఎవరితో మాట్లాడాడు? డైరెక్ట్గా శివుడితోనే మాట్లాడాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన శివుడిని అడిగాడు, నాకు ఇమ్మని అడిగాడు. ఇమ్మని అడిగితే లాభం లేదు. మరి ఎట్లా? నువ్వు ఒక పని చెప్తాను చేయవయ్యా, నువ్వు అడిగింది కాదన్నాను నేను. నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? చుట్టూ పచ్చి కట్టెలు పెట్టుకుని, పచ్చి కట్టెలు వాటికి నిప్పంటిచ్చు. పచ్చి కట్టెలు మండవు, అవి పొగ వస్తాయి. ఆ పొగ వస్తుంటే నువ్వు కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని అలా శ్వాస దిగ్బంధనం చేసి నువ్వు అలా కూర్చోకూడదు. ఆ పొగను నువ్వు పీల్చాలి. ఆ పచ్చి కట్టెల నుంచి వచ్చే పొగ కనుక మనం పీలిస్తే అదిరిపోతుంది. సామాన్యమైనటువంటి విషయం కాదు, విపరీతమైన దగ్గు వస్తుంది, శ్వాస ఆడదు. అలా తలకిందులుగా నుంచుని చుట్టూ కట్టెలు పెట్టుకుని ఆ పొగ పీలుస్తూ 12 సంవత్సరాలు నువ్వు తపస్సు కనుక చేస్తే అప్పుడు నీకు మృత్యుంజయ విద్య నీకు వస్తుంది అన్నాడు. అలాగే స్వామి వస్తుంది కదా, చాలు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాడు. తలకిందులుగా నుంచి తపస్సు చేయడం మొదలుపెట్టేశాడు. ఈ విషయం తెలిసింది. కొంతకాలం అయింది. ఇంద్రుడు వచ్చాడు. ఈశ్వర నాకు మృత్యుంజయుని విద్య కావాలి అన్నాడు. ఇప్పుడేనయ్యా ఆయన వచ్చి వెళ్ళాడు శుక్రాచార్యుడు. ఆయనకి ఇదే మాట చెప్పాను, నీకు ఇదే మాట చెప్తూ ఉన్నాను. నువ్వు అలా కనుక తపస్సు చేసినట్టయితే నీకు వస్తుంది పో అన్నాడు. ఇది ఎవడి వల్ల అవుతుంది అన్నాడు. అంటే శుక్రాచార్యుడు మరి చేస్తానని వెళ్ళాడు అంతే, ఆయన చేయాలి కదా, ఆయన వల్ల ఏం కాదులే, ఇది జరిగే పని కాదు అన్నాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కానీ 12 సంవత్సరాల తర్వాత శుక్రాచార్యుడు తిరిగి వచ్చాడు. స్వామి చేశాను అన్నాడు. మృత్యుంజయుని విద్య సాధించాడు. కాబట్టి అనుకోనటువంటివి అఘటన సమర్థుడు అనే మనం అనాలి కదా అప్పుడు. మరి అటువంటి పనులు కూడా సాధించగలమా? సాధించగలం. అయితే దానికి సరిపోయినటువంటి ఇది చేయాలి. మరి అదే 12,000 దివ్య సంవత్సరాలు హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి మృత్యువు లేని వరము నాకు ఇప్పించవే అంటే, అరే నాకే లేదురా నాయన ఆ కెపాసిటీ, నాకే మృత్యు ఉంది, కల్పాంతం అయిపోతున్న తర్వాత నేనే పోతాను, మరి నాకు లేని నీకు ఎట్లా ఇస్తాను, ఇంకోటి ఏదైనా కోరుకోవాలన్నాడు. సరే ఆయన ఏదో గాలిని కుంభిని ఇవన్నీ కూడా ఇచ్చి ఏవో నీకు ఆ వరం ఇచ్చాను అన్నాడు. కాబట్టి అలా కనుక చేసినట్టే అంత చేసినప్పటికీ ఇక్కడ సక్సెస్ కాల. ఎందుకని అంటే ఇచ్చే కెపాసిటీ ఆయనకి లేదు. ఇప్పుడు నేను వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలి, నాకు 25,000 కావాలి, అయితే 10 లక్షలు కావాలి అని నేను అడిగాను. నేను దగ్గర 10 లక్షలు ఉంటేగా నాకు ఇవ్వటానికి. అంతే కదా. నేను ఎప్పుడు కూడా మనం అప్రోచ్ అయ్యేటువంటి దేవతని, ఆ దేవత దగ్గర ఏముందో చూసుకుని, ఆవిడ ఏమి ఇవ్వగలదో చూసుకుని అది మనం అడగాలి. అంటే మనం సందర్భాన్ని బట్టి క్రియేట్ చేసుకున్నవే ఇవన్నీ రూపాలు నామాలు కానీ భగవంతుడు ఒక్కడే అంటారు కదా గురుగారు. మరి చూసుకొని చేసుకోవటం ఏంటి? సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. సాధకుడి యొక్క కోరికలు తీర్చడం కోసమే పరబ్రహ్మకి ఆ బ్రహ్మకి ఒక రూపాన్ని కల్పించడం జరిగింది. అంటే దేవుడు ఒక్కడే, డిఫరెంట్ పేర్లతో రూపాలతో మనం ఇచ్చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చేసామంటే ఆ అర్చిస్తున్నటువంటి దేవతలకు ఒక దేవతకి ఒక కెపాసిటీ ఇచ్చాం మనం, ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాం మనం. పోర్ట్ఫోలియో ఇవ్వటం అంటే సృష్టికర్తి బ్రహ్మరూప, గుప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహ, పంచకృత్య పరాయణ, 5గురిని చెప్పేసినాం. ఇప్పుడు ఎవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. ఈ 5గురు ఒక పని చేస్తూ ఉన్నారు. దీన్నే పంచకృత్యములు అన్నారు.
ఇవన్నీ కూడా ఆవిడ చేసేవంటిదే, ఆవిడ ఒక్కతే చేస్తుంది ఈ పనులు. కానీ ఆవిడ చేయకుండా ఏం చేస్తుంది, 5గురిని అపాయింట్ చేస్తుంది. ఈ 5గురిని అపాయింట్ చేయాలంటే ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. కానీ ఇల్లు తోడడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాం, బట్టలు తోడడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాం, గిన్నెలు తోడడానికి ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాం. అలాగే పెట్టుకుంది ఆవిడ. వీళ్ళ కెపాసిటీ ఎంతవరకు ఉంది ఇప్పుడు, ఆ పని వరకు అంతవరకే, అంత తప్పించి వీళ్ళు చేయలేరు కదా. అలాగే ఇప్పుడు ఇంతమంది దేవతల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అంతా ఉన్నటువంటి వాడు భగవంతుడు ఒకడే అనే మాట మనం చెప్పినా అంతా ఈక్వల్ అవరు. కొంతమంది కెపాసిటీ కొంత లెవెల్ వరకే ఉంటుంది. ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, అటెండర్ కెపాసిటీ, అటెండర్ లెవెల్ వేరు, క్లర్క్ లెవెల్ వేరు. ఇప్పుడు మన స్టూడియోలో యాంకర్ లెవెల్ వేరు, దేనికదే కదా. మరి అట్లాగే ఇక్కడ కూడా దేవతలకు కూడా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు కోరికలు అనేవి తీరుస్తారు. అన్నీ ఎట్లా ఇవ్వగలుగుతారు. అయితే ఇక్కడ వీళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అదేంటండి లక్ష్మీదేవి సామ్రాజ్యాన్ని ఇస్తుంది కదా. లక్ష్మీదేవిలో అనేక రకాలు ఉన్నాయర్రా, అన్నీ ఒకటి కాదు. సప్తహితలో మనం చెప్తూ ఉంటాడు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నప్పుడు మధ్యలో మహాలక్ష్మిని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ లక్ష్మిని డబ్బులు ఇచ్చే ఉంటే లక్ష్మి కాదు అక్కడ. చివరిలో మహాసరస్వతిని ధ్యానం చేస్తున్నాం. ఘంటాసు లహలాన శంఖం అసలే గ్రంథస్థాయకం. ఇవి ఆవిడ చదువులు ఇచ్చే సరస్వతి కాదు, యుద్ధం చేసే సరస్వతి. సరస్వతి అని పేరు పెట్టిన ప్రతి స్త్రీ కూడా ఆవిడ నీకు చదివే ఇవ్వాలా ఏంటి? ఆవిడ యుద్ధం చేసే సరస్వతి. సుమ్మని సంహరించింది. ఇక్కడ మహిషాసురుని సంహరించింది లక్ష్మి అంటే. కాబట్టి ఇక్కడ ఆ దేవతల లెవెల్స్ అనేవి వేరుంటాయి. మనం ఏ దేవత దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నాం అన్నీ ఇవ్వగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరండి? ఇప్పుడు పరబ్రహ్మస్వరూపం అన్నీ ఇవ్వగలిగినటువంటిది. ఇప్పుడు మనం చెప్తున్నాము అంటే లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, పరాభట్టారిక అన్నాం, అన్నీ ఇస్తుంది అన్నాం. అలాగే వైష్ణవంలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు అన్నాం. శైవంలోకి వెళ్ళినట్లయితే శివుడు, సదాశివుడు, మహేశ్వరుడు అన్నాం. సో వాళ్ళు ఏమైనా ఇవ్వగలరు. ఇక్కడ ఫైనల్ ఇచ్చేది ఏమిటి అంటే వాళ్ళు మోక్షం ఇవ్వగలిగినటువంటి దేవత ఎవరైతే ఉన్నదో దాన్నే మనం దేవతగా యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అల్టిమేట్ కదా అని చెప్పి నేను డైరెక్ట్ వాళ్ళనే పట్టుకుంటా అనడానికి లేదు. ఒక్కొక్క మెట్టు అందరి ద్వారా వెళ్లాల్సిందే అంటారా? ఆ చివరి మెట్టుకి ఇప్పుడు శివుడిని నమ్మే వాళ్ళు శివుడే ఇంకా అంతా కాబట్టి నేను శివుడిని పట్టుకుంటే ఇంకా వీళ్ళందరితో నాకు పని లేదు అని శివుని పట్టుకోవచ్చా? డైరెక్ట్ పట్టుకోవచ్చు. ఎవరి మీద ఎవరికి నమ్మకం ఇష్టం అంటే వాళ్ళని పట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానికి ఏదో ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ ప్రకారం వెళ్ళిపోయి మీరు చేసుకోవచ్చు. అంటే శైవం, మరి వేరే శైవం, వైష్ణవం అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళ మొదల నుంచి వాళ్ళ దగ్గర ఆ గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము పైకి తీసుకెళ్తారు. వాళ్ళే అల్టిమేట్, వాళ్ళే మొట్టప్రదాత. అక్కడ మొట్టప్రదాత అంటే ముక్తి ప్రదాత. ఓకే, మళ్ళీ మనం ముందు టాపిక్కే వద్దాం. మంత్రం. మరి ఇప్పుడు ఈ మంత్రం ఏకాగ్రత లేనిదే సిద్ధించదు. మంత్రం ఒక్కటే కాదు, ఏ పనైనా ఏకాగ్రత లేనిదే సాధ్యపడదు అని చెప్పుకున్నాం. భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం, భగవంతుడిదే మాట్లాడుకుందాం. తెలిసి చేసినా తెలియక చేసినా, నువ్వు స్పృహలో ఉండి చేసినా, ఏ రకంగా చేసినా ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని కూడా మన ఆధ్యాత్మికతలో చెప్తూ ఉంటారు. అంతేగా. మరి దీనికి ఎలా మార్చుకోవచ్చు? ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోగ భోగ రచన నిద్రా సమాధి స్థితి సంచాలపదయో ప్రదక్షిణ నిధి శ్రోత్రాణి సర్వాంగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏం చేసినప్పటికీ కరచరణ కృతం వా కర్మ వా కాయం వా, ఇవన్నీ కూడా నీ యొక్క ఆరాధనే. నీ యొక్క ఆరాధన ఏంటంటే నువ్వేదో వెధవ పనులు చెబుతూ, వెధవ కబుర్లు చెబుతూ ఇవి కూడా నీ ఆరాధనే అని అది కాదు చెప్పింది అక్కడ. అది కాదు. నువ్వు రేపల్లెలో అదే చెప్పేది. భగవానుడు చెప్తాడు, మోక్షం పొందే మార్గం ఏమిటో చెప్పవయ్యా అని అడుగుతారు. అడిగితే రేపల్లెలో వాళ్ళ గోపికలు ఏ రకంగా, గోపాలుడు ఏ రకంగా అయితే నన్ను అర్చన చేశారో, ఆరాధించారో అలాగే మీరు కూడా ఆరాధించండి. వాళ్ళు ఏం చేస్తారయ్యా బాబు, మాకెలా తెలుస్తుంది అంటే అప్పుడు చెప్తాడు. నిద్ర లేస్తూనే, మంచం మీద నుంచి లేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ లేచారు. ఏ పని చేస్తున్నా లేవగానే మీరు ఆ
దూడల్ని వదిలిపెట్టారు, గోశాల బాగు చేసుకున్నారు, పాలు తీసుకున్నారు, మళ్ళీ వాటిని తోలికి వెళ్ళిపోయారు. అంతా కృష్ణ కృష్ణ అనే నామంతోనే వెళ్ళిపోయారు తప్పించి ఇంకో మా నామం లేదు. తీసుకెళ్ళిపోయారు, ఆవులను మేపుకొచ్చారు, సాయంత్రం వచ్చారు, మళ్ళీ తిన్నారు, పడుకున్నారు. ఇక్కడ చెప్పింది నువ్వు ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణాస, ఇవి మొత్తం ఇక్కడ పూజాతే విషయోగ భోగ రచన. అంటే ఇప్పుడు మేము చేసినటువంటి అక్కడ కోతి కొమ్మచ్చలాడారు, వీళ్ళు తద్ది తిన్నారు, ఇవన్నీ కూడా ఆ భగవంతుడితో పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాలే, భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాలేను. ఇది మనకి ఉంది, మనం కాదనలా. అలా అని ఇప్పుడు మనకి ప్రశ్న ఏంటి? ఏకాగ్రత లేకపోయినా మంత్రం సిద్ధిస్తుంది. ఏకాగ్రత లేకపోతే మంత్రం సిద్ధించదు. ఏకాగ్రత ఉండి మంత్రం లేకపోయినా సిద్ధిస్తుంది. అంటే స్వామి మీద ఏకాగ్రత ఉండి నువ్వు ఏ రకంగా సేవించినా సిద్ధిస్తుంది, కానీ మంత్రం విషయంలో మాత్రం అది వర్తించదు. ఓకే, భాగవతంలోకి వచ్చేప్పటికి వీళ్ళంతా ఆవుల్ని కాయటానికి వెళ్తారు. ఆవుల్ని కాయటానికి వెళ్ళినటువంటి సన్నివేశాలు చూడండి. సద్ది మూట కట్టుకుని తీసుకెళ్ళారు. అలా మూట కట్టుకుని తీసుకెళ్ళినటువంటి సద్ది ఆవు దూడల్ని కాస్తూ, ఆవుల్ని కాచేవాళ్ళు వేరు, దూడల్ని కాచేవాళ్ళు వేరు. పెద్దవాళ్ళు ఆవుల్ని కాస్తున్నారు. ఇప్పుడు పిల్ల విధవాయిలంతా దూడల్ని కాచుకుంటూ బయలుదేరారు. అందులో ఉన్నాడు కృష్ణుడు, బలరాముడు. వీళ్ళు ఈ ఆటలు ఆడుకునేది. ఈ ఆటలు ఆడుకుంటూ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ సద్ది మూటలు అక్కడ పెట్టుకుని, ఈయన కూడా సద్ది పట్టుకెళ్ళాడుగా, అక్కడ పెట్టుకుని వాళ్ళంతా ఒకళ్ళు తెచ్చింది ఇంకోళ్ళు పంచుకొని తింటూ, వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ముట్టుకుంటూ, తరుముకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, అదే వాళ్ళ యొక్క గొప్పతనం. ఎందుకని అంటే వాళ్ళకి మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. కానీ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చాలా చాలా పరిశ్రమ చేయాలి, చాలా పండిపోవాలి. ఇప్పుడు ఈ నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకున్నాడండి. ఆదిశేషుడు మరి భయంకరమైన సర్పం. ఈశ్వరుడు మెళ్ళ వేసుకున్నాడు, భయంకరమైన సర్పం. మెళ్ళ వేసుకున్నాడు అంటే తనకి ఉన్నటువంటి తమో గుణాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆ సర్పం ఆ స్థితికి వెళ్ళింది. అంటే సత్వగుణం కూడా దాటిపోయి సత్వం పరమేశ్వర స్వరూపాన్ని చేరగలిగినటువంటి స్థితికి వెళ్ళింది, గుణాతీతం అయిపోయింది. అటువంటి గుణాతీతాన్ని మన దగ్గర ఉండి సేవించటం అనేది సామాన్యమైన పనే, అసలు మా ఊహకు కూడా ఉందన్నటువంటి విషయం అది. అంటే ఆ వైకుంఠంలో నిత్యముక్తులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. గరుడు, ఆదిశేషుడు, అలాగే లక్ష్మీదేవి, నారదుడు, వీళ్ళంతా ఎప్పుడు కావాలన్నా సరే భగవంతుడి దగ్గర పెడుతూ ఉంటారు, ఆయన నమస్కారం పెడతారు, ఆయన తాగుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఆ పని చేయలేరు, వాళ్ళు నిత్యముక్తులు. అటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళంతా, ఈ గోపాలు గోపికలు అంతా కూడా. వాళ్ళకేం మంత్రం లేదు, తంత్రం లేదు. కాబట్టి మంత్రము తంత్రము కాదు కావలసినటువంటిది ఇక్కడ. ఆ ఏకాగ్రత, ఆ భగవంతుడి మీద ఆ భక్తి, శ్రద్ధ, తత్పరత, తాదాత్మ్యత, అంతే. ఇప్పుడు ఆ ఏకాగ్రత అంటే మనం చెయ్యాలి, సాధించాలని పట్టుదల ఒక్కటి ఉంటే వస్తుందా, ఇంకేదైనా మార్గం ఉందా గురువు? పట్టుదల ఉంటే ఏకాగ్రత అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా. అది ఎంతంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని జపం చేయాలి. ఇప్పుడు సమయం 2 అయింది అనుకుందాం, సాయంత్రం 6 దాకా జపం చేయాలి. నేను ఇలాగే కూర్చుంటాను, 6 దాకా జపం చేస్తాను. రామ 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 అనే అంటాను, నేను అంటాను. మరి అంతసేపు కూర్చొని అనగలుగుతామండి. అంతేకాదు కొంచెం బిగిరిగా అంటాం, లేదా రికార్డు చేసేసుకుని సెల్లో రికార్డు పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని ఆ ఫోన్స్ ఇట్లా లోపల పెట్టేసుకుని రామ రామ అవి మోగుతూ ఉంటాయి. నేను అనకపోయినా అవి అంటూ ఉంటాయి. సో అలాగే కూర్చుంటాను, 6 దాకా అట్లాగే కూర్చుంటాను. కాబట్టి జపం చేశాను కదా. ఇలా కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే నీ కళ్ళ ముందు ఆ దేవత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే చెప్పాం, నీకు ఆ ధ్యేయమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, ఆ దేవత ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆకారాన్ని ముందు అరేంజ్ చేసుకోండి, ముందు ఉండేట్టుగా అరేంజ్ చేసుకో. కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు నాకు ఎదురుకుండా ఉన్నావు, నేను కళ్ళు మూసేసుకున్నాను. కళ్ళు మూసుకున్న 2 క్షణాలు నీ మొహం నాకు కనిపిస్తుంది కదా కదా. 3వ క్షణంలో ఏమవుతుంది, నీ మొండి దప్పైపోతుంది. మళ్ళీ కళ్ళు తెరు, మళ్ళీ కళ్ళు తెరిస్తే నువ్వు కనిపిస్తున్నావు, మళ్ళీ కళ్ళు మూసుకో. 2 క్షణాలు ఇలా కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే కళ్ళు మూసినా తెరిచినా నీ ముఖమే కనిపిస్తుంది. దాన్ని ఆ మూర్తి రూపాన్ని నువ్వు అరేంజ్ చేసుకో.
ఓకే. అది చేసుకోవడం అనేది నీ యొక్క పట్టుదలలో ఉంటుంది. నువ్వు ఎలా నీకు వీలవుతుందో చూసుకుని దాన్ని నువ్వు కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే నీకు దాని మీద ఏకాగ్రత అనేది తప్పకుండా ఖచ్చితంగా కలుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేయాలి అంటే ఏం కావాలి? జయమైనటువంటి వస్తువు నీ కళ్ళ ముందు కనిపించాలి కదా. అవును. ధారణ అనేది అందులో మెయిన్. ముందు ధారణ అంటే ఆ వస్తువు మీద మనం కాన్సన్ట్రేషన్ చేయటం. ఆ ధారణ వస్తేనే ధ్యానం. మన వాళ్ళు ప్రతి వాళ్ళు చెబుతుంటారు, నేను ధ్యానంలో కూర్చున్నానండి అని. ఏం కూర్చున్నావు? కూర్చున్నావు. ఏమిటి ధ్యానం ఉంది ఇందులో? నీకు ధ్యానం చేస్తే జయం నీ కంట ముందు కనిపించాలి. కనిపిస్తుందా? లేదు. అది రావాలి ముందు. అంటే ముందుగా మనకు రావాల్సినటువంటిది ధారణ రావాలి. ఓకే. మన భగవంతుడి యొక్క స్వరూపాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకోవాలి. అప్పుడు నువ్వు చేసే ధ్యానానికి ఒక ఇది ఉంటుంది. అప్పుడు భగవత్పాదులు వారు చెప్పినట్టుగా నిశి చర్మ భాగే విసుదవు. రాత్రిపూట చివరి భాగంలో అంటే 4వ జామున అప్పుడు లేచి కూర్చుని అప్పుడు నువ్వు జపం చేయ. 3:30కి నిద్ర లేచి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చుని అప్పుడు నువ్వు జపం చేయవయ్యా. అప్పుడు మళ్ళీ స్నానం చేయాలండి. ఈ పిచ్చి ప్రశ్నలు వేయకండి. కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పాం కదా, వచ్చి కూర్చోండి. అప్పుడు కూర్చొని జపం చేయి. 6 దాకా జపం చేయి. అప్పుడు పోయి ఇక మిగిలిన పనులన్నీ నువ్వు చేసుకో. ఇప్పుడు ధ్యానంలో కూడా నేను స్వామి నామము మంత్రము నేను జపం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా నేను అది గురువు ద్వారానే తీసుకోవాలా? ఆ నామమైన మంత్రం తీసుకోవడం బెటర్. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏమైనా హెచ్చు తగ్గులు తేడాలు వస్తే మళ్ళీ ఎవడు చెప్తాడు నీకు? నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, నాకు కళ కనిపిస్తుందండి మంత్రం, నేను ఆ మంత్రాన్ని చేస్తానండి. చెయ్యి. ఎవరిదన్నారు? చెయ్యి. మరి నాకు అనుమానం వచ్చిందండి, వెళ్ళి అడుగు. కళ కనిపిస్తుంది కదా, కళ్ళకి వెళ్ళి అడుగు. మనం అనుకుంటే రాదు కదండి కల్లో. ఎందుకంటే అదే 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 ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దసరా పండగకి మా పాలమ్మ ఇచ్చి దసరా పండుగ సారు అంది. అవును, దసరా పండుగ పాలు వేసేళ్ళు. ఏమైందని? కాదండి, నాకు దసరా మామూలు ఇవ్వాలి. దసరా మామూలా? ఎప్పుడు ఇవ్వలేదుగా. అమ్మగారు ఉంటే ఇచ్చేవాళ్ళు అండి అంది. మరి పోయి ఆవిడని అడుగాను. నేను అమ్మగారి దగ్గర అడగదా? అడుగు, ఇస్తే తెచ్చుకో. ఆవిడ కల్లో కనిపించింది కదా. కల్లో ఎలా కుదరదు. గురువు దగ్గర మంత్రం చెప్పుకోండి, సశాస్త్రీయంగానే చేయండి. అనుభవం పని ఉన్నా లేవైనా వారానికి ఒకసారి గురువుని కలవండి, నెలకోసారైనా కలవండి, ఆయనతో ఫోన్లో ఉన్నా మాట్లాడండి, ర్యాపోర్ట్ అనేది పెంచుకోండి. నీకు సులుసూత్రాలు చాలా ఉంటాయి. ఏ రకంగా చేసే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అనేవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా గురువుగారు చెప్తాడు నీకు. అంటే వీళ్ళకి ఏ మంత్రం ఇస్తే కరెక్ట్ అనేది కూడా గురువు గురువుగారే ఇస్తాడు. అంతేగాని మీరు అడిగే మంత్రం ఇవ్వడు. నువ్వు మంత్రం అడిగితే ఎందుకు అని అడుగుతాడు నేను. తెలిసిన వాడైతే ఎందుకు అని అడుగుతాడు. ఒకసారి ఎవడో పోయి ఏదో దేవాలయంలో ఉంటాం, పంచాయతీ మంత్రం కావాలి, ఎవరిస్తారు అని అంటే ఆ పూజారి గారు చెక్కమని వచ్చి నేను ఇస్తారా అన్నట్ట. ఏదో ఆయన గుళ్ళో ప్రసాదం అనుకుని ఉంటాడు, ఆయన చెక్కమని ఇస్తారా అన్నట్ట. అలా ఎవరు ఇవ్వరు. నువ్వు మంత్రం అడిగితే ఎందుకు నీకు, నువ్వేం చేస్తావు, అసలు నువ్వేం చేస్తున్నావు, ఇప్పటివరకు ఏమన్నా మంత్రం చేసావా, మరి చేయకుండా నీకెందుకు మంత్రం? నిన్న యక్షప్రశ్నలు వేస్తారు, వేసి అసలు నువ్వు కరెక్టా కాదా అనే విషయం వాళ్ళు ఎస్సెట్ చేసుకుంటారు. చేసుకుని ఆ తర్వాత నీకు మంత్రం ఇవ్వాలి అంటే ఏ మంత్రం కావాలి, చదువుకునే పిల్లవాడు పోయి నాకు పంచాయతీ మహామంత్రం కావాలి అంటే నీకు అది ఎందుకురా, నీకు చదువు కదా కావాల్సింది. అప్పుడు దక్షిణామూర్తి మంత్రం చేసుకో, నువ్వు మేధా దక్షిణామూర్తి మంత్రం ఇస్తాను, నువ్వు చేసుకోపో, నీకు దానికి ఉపయోగిస్తుంది. అలా చెప్తారు తప్పించి మిగిలినటువంటి మంత్రాలు అలా మీరు అడిగినటువంటి మంత్రాలు వాళ్ళు చెప్పరు. ఇప్పుడు మంత్రం ఏ మంత్రం గురువు నుంచి తీసుకున్నప్పటికీ ఆహార నియమాలు ఈ కట్టుబాట్లన్నీ పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనండి. పాటించాల్సిందేనా అంటే పాటిస్తే బెటరు. ఏమని ఇష్టం లేకుండా నేను జపం చేస్తానండి చేయకూడదా అని అంటే, ఇదివరకు నేను చూశాను, ఆయన యోగా నేర్చుకుంటున్నాను అన్నాడు. బాగుందయ్యా అన్నాను. మేము మార్నింగ్ 6కి ఈవినింగ్ 6కి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే మేము యోగా చేయాల్సిందేనో అన్నారు. చేయండి, మా గురువు గారు అట్లా చెప్పారు అన్నారు. చేయండి, అలాగే చేయండి అన్నాను. ఎక్కడున్నా సరే అలాగే చేయాలి అన్నారు. ఎక్కడున్నా అంటే ఎక్కడున్నా ఏంటి అంటే, నేను బాత్రూంలో ఉన్నా లెట్రిన్లో ఉన్నా సరే మేము అక్కడ చేయాల్సిందేనండి, మా గురువు గారు ఇట్లాగే చెప్పారు అన్నాడు.
రైట్. అది అంతే మా గురువుగారు చెప్పారని అది చేసుకొని పోండి. ఎందుకంటే యోగం చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు చెప్పాడు కదా, మరి ఆ నియమాలు పాటించాలి. ఆయన ఏం చెప్పాడు, కొన్ని కొన్ని ఆపద సమయాల్లో తప్పని పరిస్థితుల్లో సంగమే సంకటే తథా అన్నాడు. యుద్ధం చేస్తున్నావు, మరి అప్పుడు ఆ టైంలో భగవన్నామం చేయాల్సి వచ్చింది, చేసే ఎక్కడ. అంతే తప్పించి ప్రతిసారి మంతం చేయాలి అంటే యుద్ధం రావాలి అంటే ఎట్లాగా, అలా కాదు. సమయం సందర్భం ఉంటే వాటిని బట్టి మనం చూసుకుని చేయాలి. నియమాలు నిష్టలు పాటిస్తే మంత్రం త్వరగా సిద్ధించడం జరుగుతుంది, ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రాలకు కూడా వయస్సు పరిమితి ఏమైనా ఉంటుందా? గురువు నుంచి మంత్రం తీసుకోవాలి అని అంటే తీసుకునే వ్యక్తికి వయసుతో సంబంధం ఏమైనా ఉంటుందా? ఏముండదమ్మా, ఏముండదు. ఏ మంత్రానికైనా సరే అలా మంత్రం చెప్పుకోవాలి కోరిక నీకు ఉండాలి. నీకుంటే నువ్వు ఏ మంత్రం అయినా చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మొన్న ఎవరో వాళ్ళు ఫోన్ చేశారు, స్వామి నాకు ఏదో మంత్రం కావాలి, నేను పెద్దవాడిని అయిపోయాను. ఎంత పెద్దవాడు అయ్యావయ్యా? దగ్గర 70 సంవత్సరాలు వస్తున్నాయి స్వామి, వస్తున్నాయి. నేను ఇంతకాలం ఏం చేయలేకపోయాను, అలా తిరుగుతూ వచ్చాను. మరి ఇప్పుడన్నా ఏదైనా చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను, నాకు ఏదైనా ఒక మంత్రం ప్రసాదించండి. అలాగే నువ్వేం పెద్దవాడు అయిపోలేదు, 70 సంవత్సరాలకే పెద్దవాడు అయిపోయినావా? ఇవాళ 80 ఏళ్ళు కదా ఎవరి ఏజ్, మరి ఇంకో 10 ఏళ్ళు ఉందిగా, చేయొచ్చు, ఏం పర్లేదు, తీసుకుని చెయ్యి. అసలు లేని దానికన్నా కొంతనే కదా, నేను ఉన్నంత వరకు చెయ్యి. వయసుతో ఏం నిమిత్తం లేదు, ఎవరైనా మంత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంటే నేను ఇలా చివరి దశ అంటున్నాను తప్పుగా అనుకోవచ్చు. ఒక రకంగా మీరన్న 80 అంటే 70 అంటే ఇంకో 10 సంవత్సరాలు మహా అయితే అనుకోవచ్చు. ఇలాంటి దశలో ఈ 10 సంవత్సరాలు ఆయన ఈ మంత్రం తీసుకొని ఈ ఆధ్యాత్మిక భావనలో ఉండి పోతే మరొక జన్మ తీసుకున్నప్పుడు ఈ వాసనలన్నీ ఉండి ఇదే కంటిన్యూ అవుతుందంటారా? భగవానుడిని అడుగుతారు ఈ ప్రశ్న. ఒక వ్యక్తి యోగా నేర్చుకుంటున్నాడు, యోగా చేస్తున్నాడు, కొంత లెవెల్ వరకు వెళ్ళాడు. అంటే మనం ఏబిసిడి 4 లెవెల్ ఉన్నాయి అనుకుందాం. ఏబి 2 నేర్చుకున్నాడు. ఇక్కడితో ఆయన వయసు అయిపోయింది, ఆయన కాస్త కాలం చేశాడు. వీళ్ళు అడుగుతారు, ఉద్ధవుడు అడుగుతాడు, ఓ భగవాను, తర్వాత జన్మలో వీడు మళ్ళీ ఏ దగ్గర నుంచి మొదలు పెట్టాలా? బి వరకు నేర్చుకున్నాడు కాబట్టి సి దగ్గర నుంచి మొదలు పెట్టాలా? ఎలా, ఏమవుతుంది అని అంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దగ్గర నుంచి మొట్టమొదటి ఆల్ రాయటం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే మళ్ళీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏబీలు 2 కూడా నువ్వు గతంలో నేర్చుకుని ఉన్నావు కాబట్టి, నీకు పరిచయం ఉన్నావు కాబట్టి ఒక్కసారి చెప్పుకోగానే నీకు అవి వచ్చేస్తాయి. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. నీకు 4 రోజుల్లో వచ్చేస్తాయి. అప్పుడు సి దగ్గర మొదలు పెడతావు, మామూలుగా నీ రెగ్యులర్ కంటిన్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటే తల్లి గర్భంలో ఉన్నంతసేపు శిశువుకి అన్నీ గుర్తుంటాయి, బయటికి ఆ మాయ నుంచి ఈ మాయలో పడగానే అన్నీ మర్చిపోతాం అంటారు. నిజంగా అంటే అప్పుడు నేర్చుకున్న ఆ స్ఫురణ గుర్తుండి తొందరగా రావటం అనేది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు గురువుగారు? అది గుర్తుండి త్వరగా రావటం అంటే నువ్వు అడిగినటువంటి దాంట్లో క్లారిటీ లేదు. అంటే కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు ఏదో ఆ పద్మవ్యూహాన్ని గురించి నేర్చుకున్నాడు, ఆ అభిమన్యుడికి అవి గుర్తుండిపోయినాయి, అది వేరు. అది వేరు. ఇక్కడ ఈ గుర్తుండడం అనేది పూర్వజన్మ కృతం. ఇది ఓకే, ఇది కడుపులో ఉండి నేర్చుకున్నటువంటి కాదు, పూర్వజన్మ కృతం. కానీ ఇక్కడ మన శాస్త్రం ప్రకారం ఏమవుతుందంటే, గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు తల్లికి చెప్తాను, అమ్మ నువ్వు రామాయణం చదువు, రామాయణం బాలకాండ చదువు. బాలకాండ అంటే రాముడు పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటిది కదా, కాబట్టి నీకు 12 కొడుకు పుడతాడు, సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు పుడతాడు అని మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది మనం అవి శాస్త్రీయంగా మనకు చెప్పినటువంటిది. మరి ఇవాళ రోజున డాక్టర్లు దాని గురించి ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ గర్భిణి అయినటువంటి స్త్రీకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇవి అవసరం అని మాత్రం వాళ్ళు చెప్పడం విన్నాను నేను. మరి ఆ లోపల ఉన్నటువంటి ఇవి ఏమాత్రం వాళ్ళు చెప్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీ కూడా అంటే శిశువు ఆరోగ్యంగా జన్మించడానికి ఏదైనా మంత్రం తీసుకొని చేసిన సందర్భాలు, అలా చేయాల్సిన అవసరాలు ఉన్నాయంటారా? చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. మంత్రాలు ఉన్నాయి. నువ్వు గురువు గారి దగ్గర వెళ్తే ఆయన ఏ మంత్రం కావాలో నీకు ఏటో చెప్తాడు. సామాన్యంగా ఈ రామాయణం పారాయణ చేయండి అనే చెప్తాడు. 14, 15, 16 సర్గలు
పర్టికులర్గా ఆ యాగం చేస్తూ ఉన్నటువంటి సందర్భం కదా అది. ఆ సర్గలు పారాయణ చేయండి, సాక్షాత్తు రాముడే మీకు జన్మిస్తాడు, అటువంటి సద్గుణ సంపన్నుడు జన్మిస్తాడు అని మనకు చెప్పడం జరుగుతుంది. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.